జగన్ ప్రచారానికి రాకుండా ఇవాళ లోటస్ పాండ్ లో ఉండిపోయారని చంద్రబాబు విమర్శించారు. డబ్బులు లెక్క పెట్టుకుంటూ లోటస్ పాండ్ లో కూర్చున్నారని ఆరోపించారు. తాను మాత్రం జనం మధ్యలోనే ఉన్నానని చెప్పారు. తండ్రిని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించారని విమర్శించారు. మన మీద కేసుంటే ఆ కేసు విషయం అడుగుతామా, మన ఊరి విషయం అడుగుతామా? తమ్ముళ్ళు కేసు విషయం అడిగేది అదే అడుగుతున్నాడు. ఇంకో పక్క తప్పులు చేశారు కాబట్టి భయపడిపోయాడు. భయపడిపోయి లోటస్ పాండ్ లో ఎప్పుడన్నా మన రాష్ట్రంలో ఉన్నాడా తమ్ముళ్ళు? రాత్రి ఎక్కడున్నాడు? మొన్న ఎక్కడున్నాడు? ఈరోజు ఎక్కడున్నాడు? ఈరోజు ప్రచారానికి కూడా రాలా, కుట్ర తీయడానికి లోటస్ పాండ్ లో ఉన్నాడు. వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. నేను మీ దగ్గరనే ఉన్నా, ఇక్కడే పడుకుంటున్నా. డబ్బులు లెక్కేసుకోవడానికి, ఇంకో పక్క కుట్రలు చేయడానికి లోటస్ పాండ్ లో ఉన్నాడు. తమ్ముళ్ళు కేసీఆర్ జగన్ లాలూచి పడ్డారని ఆరోపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు మరింత దూకుడుగా విమర్శల దాడి పెంచారు. హైదరాబాద్ లో కూర్చుని కేసీఆర్ కు ఊడిగం చేసుకుంటే అభ్యంతరం లేదని, కానీ ఏపీకి ద్రోహం చేస్తే ఊరుకోబోమని అన్నారు. జగన్ కు కేసీఆర్ 1,000 కోట్లు ఇచ్చి ఏపీకి 1,00,000 కోట్లు ఎగ్గొడతారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పేరులోనే గన్ ఉందని, ఆయన జీవితమంతా నేరాలు ఘోరాలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మన మీద కేసుంటే ఆ కేసు విషయం అడుగుతామా, మన ఊరి విషయం అడుగుతామా? తమ్ముళ్ళు కేసు విషయం అడిగేది అదే అడుగుతున్నాడు. ఇంకో పక్క తప్పులు చేశారు కాబట్టి భయపడిపోయాడు. భయపడిపోయి లోటస్ పాండ్ లో ఎప్పుడన్నా మన రాష్ట్రంలో ఉన్నాడా తమ్ముళ్ళు? రాత్రి ఎక్కడున్నాడు? మొన్న ఎక్కడున్నాడు? ఈరోజు ఎక్కడున్నాడు? ఈరోజు ప్రచారానికి కూడా రాలా, కుట్ర తీయడానికి లోటస్ పాండ్ లో ఉన్నాడు. వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. నేను మీ దగ్గరనే ఉన్నా, ఇక్కడే పడుకుంటున్నా. డబ్బులు లెక్కేసుకోవడానికి, ఇంకో పక్క కుట్రలు చేయడానికి లోటస్ పాండ్ లో ఉన్నాడు. తమ్ముళ్ళు మన మీద కేసుంటే